వైసీపీ గూటికి చేరిన మాజీ మంత్రి శిల్పా మోహన్ రెడ్డిని ఒంటరివాడిని చేసేందుకు టీడీపీ పావులు కదుపుతోంది. ఇప్పటికే శిల్పా వర్గంలోని 11 మంది కౌన్సిలర్లు తిరిగి టీడీపీ గూటికి చేరిపోగా ఆయన వెంటే ఉన్న మున్సిపల్ చైర్మన్ పదవికి ఎసరొచ్చేలా ఉంది. పదవులు డీలర్షిప్లు పొందిన శిల్పా వర్గీయుల్ని టీడీపీ టార్గెట్ చేసుకోవడంతో నంద్యాల రాజకీయం వేడెక్కింది. కర్నూలు జిల్లాలో రాజకీయం అంతా నంద్యాల చుట్టే నడుస్తోంది. భూమా నాగిరెడ్డి మరణంతో అనివార్యమైన ఉప ఎన్నిక మంత్రి భూమా అఖిల, శిల్పా మోహన్ రెడ్డిల మధ్య చిచ్చురిపింది. దీంతో కొందరు నేతలతో శిల్పా పార్టీని వీడటంతో టీడీపీ దీన్ని సవాల్గా తీసుకున్నట్లే కనిపిస్తోంది. నంద్యాల ఉప ఎన్నికతో పాటు మున్సిపల్ పీఠం కూడా ప్రతిష్టాత్మకంగా మారింది. నంద్యాల మున్సిపాలిటీలో 42 వార్డులలో టీడీపీ 29 స్థానాలు గెలుచుకుంది. అందులో 25 మంది శిల్పా మోహన్ రెడ్డి వర్గీయులే. ఆయన టీడీపీలో ఉన్నప్పుడు వారంతా టీడీపీ కౌన్సిలర్లుగా గెలుపొందారు. మున్సిపల్ చైర్మన్ గా దేశం సులోచన ఎన్నికయ్యారు. శిల్పా మోహన్ రెడ్డి వైసీపీ కూటికి చేరడంతో మున్సిపల్ చైర్మన్ కూడా ఆయన వెంట నడిచారు. సుమారు 23 మంది కౌన్సిలర్లు శిల్పా మోహన్ రెడ్డితో వెళ్లారు. నంద్యాల ఉప ఎన్నిక నేపథ్యంలో శిల్ప వర్గంలోని కౌన్సిలర్లను పార్టీలోకి తిరిగి రప్పించుకునేందుకు టీడీపీ రచించిన వ్యూహం ఫలించింది. చంద్రబాబు పర్యటనలో 11 మంది కౌన్సిలర్లు తిరిగి టీడీపీలోకి వచ్చారు. దీంతో టీడీపీ కౌన్సిలర్ల సంఖ్య 26కు చేరింది. వీలైనంత త్వరగా మున్సిపల్ చైర్మన్ సులోచన్ని పదవి నుంచి తప్పించి వైస్ చైర్మన్ గా ఉన్న గంగిశెట్టి విజయ్ కుమార్ ని ఆ సీట్లో కూర్చోబెట్టేందుకు టీడీపీ పావులు కదుపుతోందని సమాచారం. శిల్పా మోహన్ రెడ్డితో వైసీపీలో చేరిన కౌన్సిలర్లను అనర్హులుగా ప్రకటించేందుకు టీడీపీ నేతలు సిద్దమవుతున్నారు. మున్సిపల్ చైర్మన్ పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టి పదవి నుంచి తప్పించాలని భావిస్తున్నారు. నంద్యాల మున్సిపాలిటీని శిల్పా మోహన్ రెడ్డి వర్గం పెత్తనం నుంచి తప్పించేందుకు వేగంగా పావులు కదుపుతోంది టీడీపీ. వైసీపీలో చేరిన టీడీపీ కౌన్సిలర్లు రేపటిలోపు పార్టీలోకి తిరిగి రాకపోతే పదవులు కోల్పోయి మాజీలుగా మిగిలిపోతారని టీడీపీ జిల్లా అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు నంద్యాలలో ప్రెస్ మీట్ పెట్టి మరీ అల్టిమేటం ఇచ్చారు. శిల్పా మోహన్ రెడ్డి వర్గీయులు ఎలాంటి పదవుల్లో లేకుండా టీడీపీ నేతలు జాగ్రత్త పడుతున్నారు. కొత్త బూత్ కమిటీల్ని ఏర్పాటు చేయాలని పార్టీ అధినేత ఆదేశించినట్లు సమాచారం. టీడీపీ హయాంలో డీలర్లుగా నియమితులైన శిల్పా వర్గీయుల్ని కూడా తప్పించాలనే ఆలోచనలో ఉన్నారంటున్నారు. మొత్తం మీద నంద్యాల ఉప ఎన్నిక ఏకగ్రీవం కాని పక్షంలో ఎన్నిక జరిగితే టీడీపీ విజయానికి అవసరమైన ఏర్పాట్లలో అధికార పార్టీ నేతలు తలమునకలైనట్లే కనిపిస్తోంది.